నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని ఆచరణకు తెచ్చుకోవాలి, ఎలా ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. భగవద్గీతలో ఏంటి టోటల్గా 18 చాప్టర్స్ చెప్పారు. ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జునుడిది విషాద యోగం, 18వ చాప్టర్ వచ్చేసి ఏంటి అంటే మోక్ష సన్యాస యోగం తోటి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి భగవద్గీతలో చెప్పింది, మన సమస్యలన్నిటికీ కారణం మన అహంకారం, మమకారం. అంటే ఇంకా ఏం చెప్తాడు, మన తత్వమే మన సమస్యలకి కారణం. అందుకని ఏంటి మహానుభావులు నిన్న మాట్లాడుకున్నాం కదా, 33 కోట్ల దేవతలు అన్నారు అని. 33 కోట్ల దేవతలు అనే దానికంటే 33 తరగతుల లక్షణాలు ఉన్నాయి అని అన్నట్టు అన్నారు. దీని మీద కొంచెం ఏంటి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చేస్తే మొత్తం అసలు అంటే సృష్టి అనేది భగవద్గీతలో చెప్పినటువంటి అద్వైత వేదాంతం యొక్క ప్రిన్సిపల్ వండర్ఫుల్ అబ్బా. దానికి తప్ప ఇంకా ఏమి ఎక్కడ ఎలా వచ్చింది ఎలా ఉన్నది అనేటువంటి ఆధారాలు అయితే కనిపించాల. చెప్పడం ఏంటి, మన భూమి పుట్టింది దాదాపు అంతకుముందు ఏమనుకున్నారు, 200 కోట్ల సంవత్సరాల నాడు పుట్టింది భూమి అనుకున్నారు. తర్వాత మళ్ళీ రీసెర్చ్లో ఏంటి దగ్గర 13 పాయింట్స్ ఓన్స్ అంటే 1300 కోట్ల చిల్లర సంవత్సరాలైంది అని చెప్పారు. మరి సృష్టి అంటే ఏంటి, భూమి పుట్టింది అన్ని సంవత్సరాలైంది. మరి సృష్టి ఎప్పుడు ఎలా వ్యక్తం అవ్వడం జరిగింది, అది కూడా ఏంటి ఆధారం. ఇప్పుడు మొత్తం మన భారతదేశం ఏముంది టోటల్గా దగ్గర 180 పైన అనుకుంటా 200 దేశాలు ఉన్నాయి. వాటితో పాటు 800 కోట్ల జనాభా ఉంది. మొట్టమొదటి ఏంటి ఇంత జనాభా లేదు కదా. ఈ ఇంత జనాభా లేని చోట మొట్టమొదటి అసలు ఫస్ట్ మానవ జీవి యొక్క కణం కనపడింది దాదాపు 200 కోట్ల సంవత్సరాల నాడు ఎక్కడ ఆఫ్రికాలో కనపడిందట. తర్వాత మనం ఏ హిస్టరీ తీసుకున్నా దాదాపు అందరికీ కూడా అంటే ఒక భారతదేశమే కాదు, యూరప్ తీసుకున్నా, తర్వాత ఒక్క అమెరికా తప్ప యూరప్ తీసుకున్నా, ఆ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నా, మన ఏషియా కంట్రీస్ తీసుకున్నా దాదాపు ఏంటి అంటే 60-70 లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. ఈవెన్ యూరప్లో కూడా 60-70 లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చు అని. అంటే ఏంటి అప్పటి నుంచి అంటే ఎంతమంది జీవించారో, అందుకే మన వాళ్ళు అన్నారు కదా 14 భువనాలు అని. అంటే ఏంటి అల్టిమేట్ అద్వైతంలో ఏంటి అంటే వ్యక్తమవుతున్నటువంటి ప్రకృతికి సంబంధించిందంతా రావడం, ఉండడం, వెళ్ళడం అనేటువంటి కాన్సెప్ట్ మీదనే మన భగవద్గీత చెప్పడం జరిగింది. అంటే ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ ఋషులు ఇన్వెస్టిగేషన్ చేశారో ఏం చేశారో మనకైతే పెద్దగా వాటి గురించి డాక్యుమెంటేషన్గా ఏమీ లేకపోయినా మహానుభావులు ఏంటంటే ఫస్ట్ ఏంటి సృష్టిలో వ్యక్తమైంది బ్రహ్మ అనే పదంతో. అంటే బ్రహ్మ అంటే ఏంటి వ్యాపించి ఉండడం అనమాట. బ్రాహ్మణ్ అంటే వ్యాపించి ఉండింది అని అర్థం. అట్లా ఏంటి ఈ సృష్టి వ్యాపకానికి కూడా ఆ పేరు పెట్టి, అందుకని ఆయనకి ఏం పెట్టారు, ఆయనకు పుట్టిన పిల్లలందరికీ ఏం పెట్టారు, బ్రహ్మ మానస పుత్రులు అని పెట్టారు. మానస అంటే ఏంటి మనసుతోటి జన్మించిన వాళ్ళు అని అర్థం. మనం సింబాలిక్గా అర్థం చేసుకుంటే బ్రహ్మకి ఎన్ని తలకాయలు పెట్టారు, 4 తలకాయలు పెట్టారు. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అయి ఉండొచ్చు. అంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చినటువంటి ఆ మనుషుల్లో నుంచి సృష్టి అంతా వ్యక్తం అయి ఉండొచ్చు. మళ్ళీ అక్కడే వాళ్ళు ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. తర్వాత ఏంటి ఈ బ్రహ్మమానస పుత్రులంతా కూడా మళ్ళీ వీళ్ళందరూ ఎవరు వచ్చారు, మొత్తం మీద చాలామంది ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ మనువులు ఉన్నారు. అందుకని 14 మనువులు ఉన్నారంటారు. అంటే ఏంది ఇప్పుడు 7వ మన్వంతరి నడుస్తుందంటారు. మనువు అంటే మనసు అని అర్థం. దాంతోపాటు కొంతమంది ఆడవాళ్ళు పుట్టినారు. అల్టిమేట్ ఏంటి ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ ఈ పేర్లు అంటే కొన్ని లక్షల పేర్లు ఉన్నాయబ్బా వెనక్కి తిరిగి చూసుకుంటే. ఇప్పుడు మనువుల సంతానము వాళ్ళందరికీ చెప్పారు. తర్వాత మళ్ళీ ఏంటి మరీచుకి పుట్టినటువంటి కశ్యపుడు చెప్పాడు. కశ్యపుడికి మళ్ళీ 1300-1400 భార్యలు ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు నక్షత్రాలు ఈ తర్వాత మన ప్రతి సంవత్సరానికి పెట్టుకున్న పేర్లు, తర్వాత మాసానికి పెట్టుకున్న పేర్లు, ఇవన్నీ కూడా ఆ మహానుభావుల యొక్క ఈ పేర్లు పెట్టడం అనమాట. అంటే వాళ్ళ మేధా సంపత్తి ఇప్పుడు కాదు అప్పుడే. అంటే దేనికి కూడా ఒక డిస్టర్బెన్స్ లేకుండా అల్టిమేట్గా వాళ్ళు ఏం గ్రహించారు, అన్నిటికీ మూలం మనస్సు, మన తత్వం, మన స్వభావం అనే గ్రహించడం జరిగింది. అందుకని ఈ మనసు, స్వభావాన్ని, తత్వాన్ని కనుక మార్చుకుంటే ఉన్నదంతా అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి మనం కూడా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం అనేటువంటి భావాన్ని వాళ్ళు
వాళ్ళు అర్థం చేసుకొని ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి ఇంకొకటి ఏంటి సృష్టిలో కనపడింది, సూర్యుడు మెయిన్గా కనపడ్డాడు అంతే కదా. సూర్యతత్వం లేనిదే సృష్టి లేదు కదా. అట్లాగే భూమి మీద మనం ఉన్నాము. భూమి మీద మళ్ళీ మొక్క చెక్క బతకటానికి ఏం కావాలి, నీళ్లు ఆధారంగా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ పంటలు రావడానికి అగ్ని ఉంది. తర్వాత మన ఫుడ్ అరగడానికి కూడా మనకి అగ్ని కావాల్సి వచ్చింది. తర్వాత ఏంటి, వాయువు, గాలి పీల్చుకోబట్టే మన శరీరం ఉన్నది. ఇదంతా ఉండడానికి ఒక స్థలం కావాలి కదా. ఖాళీ అంటే ఏంటి, పంచభూతాలు. అంటే వీళ్ళు ఏం చెప్పారు, అష్ట ప్రకృతులు అని చెప్పారు. మన భగవద్గీతలో ఏం చెప్పాడు, అష్ట ప్రకృతులు నా నుంచే వచ్చాయి, దేవతలు నా దగ్గర నుంచే వచ్చారు, సప్త మహర్షులు నా దగ్గరే వచ్చారు, మనువులు నా దగ్గర నుంచే వచ్చారు. నిన్నేం చెప్తున్నాడు, అష్టవసువులు నా దగ్గర నుంచే వచ్చారు. తర్వాత ఇంకెవరు, ఏకాదశ రుద్రులు నా దగ్గర నుంచే వచ్చారు. ఆ తర్వాత ఆదిత్యులు 12 మంది, ఒక్క సూర్యుడు కాదు. అందుకని ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం అన్నమాట. అంటే మీ మిత్ర, వరుణ, ఇంద్ర, ఇట్లా ఇన్ని పేర్లు మళ్ళీ ఉన్నాయి. వాళ్ళు నా దగ్గర నుంచి వచ్చారు. మళ్ళీ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చూసుకోవటానికి కావాల్సినటువంటి అశ్విని దేవతలు నా దగ్గర నుంచే వచ్చారు అనేటువంటి విషయం చెప్పారు. ఈ నా అంటే ఎవరు, నిరాకారమైనటువంటి భగవతత్వం. అక్కడ నామం లేదు, రూపం లేదు, కదలిక లేదు, మెదలిక లేదు, మనసు అంట ఏమీ లేదు. కాకపోతే సృష్టి జరగాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది అని అనుకుంటున్నాం అంతే కదా. అది కూడా ఎవరు ఏంటి అని ఎలా తెలుస్తుంది, కాకపోతే వ్యక్తమైన సృష్టి అయితే మనకు తెలుస్తుందిగా. ఆ మహర్షులు ఊహించినటువంటి పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి అంతా మన దగ్గర కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోందిగా. మళ్ళీ బ్రహ్మ మానస పుత్రులాగా మనసు బుద్ధి అహంకారంలో నుంచి సృష్టి ఎట్లయితే జరిగిందో, మన మనసు బుద్ధి అహంకారం ద్వారానే మన సృష్టిని మనం పెంచుకుంటూ పోతున్నాం కదా. అందుకని ఏం చెప్పారు వాళ్ళు, విశ్వానికి మనకి పిసరంత కూడా తేడా లేదు అన్నారు. అక్కడ ఏం పేరు పెట్టారు, వ్యక్తమైనటువంటి విశ్వానికి బ్రహ్మాండం అని పెట్టారు. అందుకే 14 భోర్లోకాలు అన్నారు. అవన్నీ కూడా మళ్ళీ మన దగ్గరే ఉన్నాయి అన్నారు అంతే కదా. పాతాళ లోకం కింద ఏరియాలో ఆలోచన చేసేవాళ్ళు, ఆ తర్వాత మధ్య రకం అటు మనసు గురించి దీని గురించి చేసేవాళ్ళు. తర్వాత మూడోది వచ్చేమో స్వర్గలోకం అన్నట్టు. అంటే ఏంటి, ఏ ఆలోచన లేకుండా మనసుని ఎవరైతే ప్రశాంతంగా నిలుపుకొని అంత తత్వం భగవతత్వమే ఈ తత్వం కూడా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చి ఎట్లా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా స్వర్గలోకం అన్నట్టు. కాకపోతే ఇవన్నీ అందరికీ అర్థం కావు కదా. ఎక్కడి నుంచి వచ్చామో, ఆది మానవ జాతి నుంచి ఇప్పుడు మనకి తెలిసిన తర్వాతనే ఇంత భౌతికమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మొదట్లో ఇంత అభివృద్ధి లేదుగా, ఇంత జనాభా కూడా లేదు కదా. అందుకని వాళ్ళ దృష్టి అంతా దేని మీద పెట్టారు, జనాభాని పెంచడం కోసం దృష్టి పెట్టుండొచ్చు. అందుకని దానికి అనుగుణంగానే ప్రతిదీ వాళ్ళ ఆలోచన చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం అన్నీ కూడా మనసు బుద్ధి ఎప్పుడైతే వికాసం చెందిందో ఇప్పుడు ఇంకా ఎంత సుఖంగా ఉండాలా అని కనిపెట్టుకుంటూ పోతున్నాం. కానీ అల్టిమేట్ ఏంది, ఇప్పటికీ మన తత్వం ఏంటో మనం గ్రహించలేకపోతున్నాం అంతే కదా. ప్రతి మనిషికి ఒక తత్వం ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది. దేనివల్ల ఈ తత్వం ఉన్న వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ కోరికలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కోరికలు, ఎక్కడో ఉన్నటువంటి జ్ఞాపకాల వల్ల వస్తున్నాయి. అల్టిమేట్ ఏంది, ఇప్పుడు మనకి చెప్పినటువంటి భగవతత్వం యొక్క సాధన అంతా మన మనసు మీద మనం పనిచేసుకొని మన మనసుని పూర్తిగా వికాసం చెందించేసుకొని నాకు భగవతత్వానికి తేడా లేదు, నేనే అదేనటువంటి విషయాన్ని గ్రహించడం మాత్రమే చెప్పటం జరిగింది తప్ప ఈ క్రమంలో చెప్తున్న ఇంతమంది ఋషులు వీళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వీళ్ళు పిల్లల్ని కన్నారు. మరి అది ఇప్పుడు 1300 కోట్ల ముందు భూమి ఏర్పాటైతే మనకి ఇప్పుడు 60-70 లక్షల సంవత్సరాల నాడే సృష్టి మొదలైంది. మరి ఈ సృష్టిలో మరి ఇంతంత ప్రపంచంలో ఇంతంత భూమి, ఇంతంత అడవులు కొట్టేసి దాన్నంతా నివాసయోగ్యంగా చేర్చుకొని ఇంతవరకు డెవలప్ చేసుకుంటూ వచ్చినారబ్బా. అంటే ఏంటి, ఇంత చేసినా కరెక్ట్గా వాట్ ఈజ్ పాయింట్ అనేటువంటి విషయాన్ని గ్యాదర్ చేయాల. అంటే ఏంటి, మన దేశంలోనే కాదు అన్ని చోట్ల ఈ విషయాన్ని, భగవతత్వం గురించిన విషయాన్ని వెతికిన ఋషులు ఉన్నారు. అందుకని మన భగవద్గీతలో కూడా పర్టికులర్గా ఒక మతం అని కానీ ఇంకోటని కానీ ఎక్కడ భగవద్గీతలో వాడలే. ఎంతసేపు వాడినా భగవద్గీతలో భగవాన్ అనే పదమే వాడడం జరిగింది. అర్జున అంటే, పార్థ అంటే, మట్టి బుర్ర అంటే ఎవరు, మన జీవత్వంలో మనకి ఇంకా విషయం అర్థం కాలేదు కాబట్టి, పూర్తి జ్ఞానం లేదు కాబట్టి, ఏంటి పూర్తి జ్ఞానం అనేటువంటి విషయాన్ని గ్రహించి అల్టిమేట్ ఏంటి, ప్రస్తుతంలో నువ్వు హ్యాపీగా ఉండడం అనేటువంటి విషయం మీదనే ఫోకస్ పెట్టడం జరిగింది తప్ప. మరి ప్రస్తుతంలో ఫోకస్ పెట్టాలి అంటే, ప్రస్తుతంలో హ్యాపీగా ఉండాలంటే మన ఆపుతున్నది ఏంటి, నాది అనేటువంటి అహం, జరిగిపోయిన విషయాలు, వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టారు, నేను అలా చేస్తుంటే బాగుండి ఇలా చేసే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు. నెక్స్ట్ భవిష్యత్తు గురించి భయం, ఏమైపోతుందని. ఈ 2 విషయాలు కనుక తీసేసి
ప్రస్తుతంలో ఏ విషయంతో పోల్చుకోకుండా, కానీ ఎప్పుడు పోల్చుకుంటూనే ఉంటాం. నిన్న పెట్టుకున్న మొక్కలు బాగున్నాయి, ఇవాళ బాగాలేదు. ఇట్లా 24 గంటలు మన దృష్టి అంతా కంపారిజన్ మీదే ఉంటుంది. ఏమి కంపారిజన్ లేకుండా మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద కనుక ఫోకస్ పెట్టుకొని కనుక చేయగలిగితే అప్పుడు మనమే భగవతత్వం, మన ద్వారా వెళుతున్నదంతా భగవతత్వమే. తర్వాత మిగిలిన విషయాలంటారా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏంటి అని ఇంత పరిశోధనల్లో కూడా ఏం కనుక్కోలా. మరి ముందు ఏమైనా కనుక్కుంటారేమో మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థియరీ చెప్తారు. అంటే ఏంటి, మొత్తం మీద ఆకాశం లాంటి నిశ్శబ్దంలో ఒక చలనం అయితే జరిగి దాన్ని బట్టి సృష్టి వ్యక్తమైంది అన్నారు. అలానే దాన్ని మనం కొంచెం సింబాలిక్గా ఊహించుకుంటే అదే చలనం మన ద్వారా కూడా జరిగి మన సృష్టి కూడా జరిగింది. అంతే కదా. అసలు పిల్లలు పెళ్ళి అటువంటి ఆలోచన లేని టైంలో ఒక సడన్గా ఒక డిస్టర్బెన్స్, ఒక థాట్ వచ్చింది అనుకోండి, డిస్టర్బెన్స్ అనడానికి కూడా లేదు, ఒక చలనం, అది క్రియేషన్కి దారితీస్తుంది. మరి ఈ క్రియేషన్లో నాది అని అనుకోకపోతే మమకారంగా పెంచలేము. అందుకని దాన్ని కూడా భగవతత్వం నాది అనేటువంటి భావంతో దాన్ని పెంచుకోవడం జరుగుతాం. అంటే ఏంటి, ఇట్లా సృష్టి ఎక్స్పాండ్ అవుతుంది. ఎన్ని లక్షల సంవత్సరాల నాడో, ఎన్ని లక్షల జనరేషన్సో అదంతా తెలియదు. కాకపోతే మనం జీవత్వం అని కనుక మనం అనుకున్నప్పుడు మనం కూడా ఋషుల సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళే. ఆ ఋషుల్లో ఎక్కడ భేదభావం చూపించలే. ఇప్పుడు కాశ్యప్ మహాముని ఉన్నాడు, ఆయన భార్య అదితి అంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ఏమంటారు దాన్ని, పాములు లాంటి వాళ్ళు కూడా వాళ్ళకే పుట్టున్నారు, రాక్షసులు వాళ్ళకే పుట్టున్నారు, అంటే మనుషులు దేవతలు వాళ్ళకే పుట్టున్నారు. అల్టిమేట్ ఏంటి, అందరం ఒకటే అనేటువంటి భావం చెప్పదలుచుకోవటం అక్కడ. తర్వాత మిగిలినవంటారా మన ధర్మశాస్త్రం, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం అని ఇంకా సృష్టి మొదలవడానికి, ఒకళ్ళని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడానికి కొన్ని సూత్రాలు పెట్టుకొని ఉండొచ్చు. ఆ సూత్రాలు ఇప్పుడు మనం ఒక రాజ్యాంగం పెట్టుకున్నాము, ఆ రాజ్యాంగంలో ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకుంటున్నాము, ఎప్పటికీ కనీసం 60-70 సంవత్సరాల నాడే. మరి అట్లాగే అప్పుడు కూడా ఏంటి, ఒకదాని తర్వాత ఒక దాంట్లో మారుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అల్టిమేట్ ఏంది, ఈ భగవద్గీతను మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాలి, ఏది మనం అర్థం చేసుకోవాలి అనుకున్న నాట్ ఓన్లీ భగవద్గీత కాదు, భౌతికంగా అర్థం చేసుకోవాలన్నా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలన్నా ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. దాన్ని సిద్ధాంతం అంటారు. అర్థం చేసుకున్న సిద్ధాంతాన్ని ఊరికి అర్థం చేసుకున్నాం మర్చిపోతాం. అట్లా కాకుండా దాన్ని చిన్నగా ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి. దాని తర్వాత ఏమవుతుంది, సిద్ధి అంటారు. సిద్ధి అంటే ఏంటి, ఉన్నదేంటి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అట్లాగే భౌతికంగా ఆలోచిస్తే ఫలం వస్తుంది. అంతకంటే ఇంకేం లేదబ్బా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు భగవద్గీతలో అర్జునుడికి, నాయన నువ్వు అనవసరంగా, ఇప్పుడు ఏం చెప్పడు. ముందంతా ఏంటి, నేను నా వాళ్ళంతా చచ్చిపోతారని ఆయన దుఃఖపడి నాకు విషాదంగా కూర్చున్నప్పుడు ఆలోచించి నిదానంగా నవ్వుతూ కూర్చొని ఉంటాడు. నవ్వుతూ కూర్చున్నట్టు తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఇక నా వల్ల కావడం లేదు, నన్ను శిష్యుడిగా నువ్వు స్వీకరించి నాకు ఉన్న విషయం మీద కాస్త సత్యంగా చెప్పయ్యా, నా వల్ల కావటం లేదు అని చేతులెత్తి అడుగుతాడు. అంటే అర్థం ఏంటి, ఎవరికి వాళ్ళని తెలుసుకుందాము, ఎవరికి వాళ్ళం ఎక్కడ సమస్య ఉందనేటువంటి విషయాన్ని ఫోకస్ పెట్టి ఏ విధంగా దాంట్లో నుంచి బయటకు వద్దాము అనేటువంటి ఆలోచన ఎవరికి వాళ్ళు చేస్తే తప్ప, అంటే చేస్తే తప్ప వాళ్ళు ఎవరిని నమ్మాలి, ఏ గురువు, ఏ పుస్తకం అనేటువంటి విషయం అవగాహనకి రాదు. అంటే మనకి మార్పు వస్తేనే మనకి ఆ సిచ్యుయేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అంటే సిచ్యుయేషన్స్ క్రియేట్ అయితే మనలో మార్పు వస్తుంది. ఈ రెండు ఇంటర్లింక్. అందుకని ఏమొచ్చినా అది దేన్ని కూడా కష్టంగా తీసుకోకూడదు, బాధగా తీసుకోకూడదు. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ప్లస్ సంతోషం ఉంటుంది. కానీ బాధపడేవాడు, సుఖపడేవాడు, ఆనందపడేవాడు లేకుండా ఉండగలగడం అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి, వ్యష్టిగా నువ్వు ఫీల్ అయితే నీకు బాధ, నాది అనుకుంటే దేనికైనా టెన్షన్, నాది కాదు ఇది సహజం అనేటువంటి దృష్టితో నువ్వు చూడడం చేసావంటే అప్పుడు నీకు భేదభావం ఉండదు, నీకు బాధ ఉండదు, దుఃఖం ఉండదు, విపరీతమైనటువంటి ఎమోషన్స్తో ఉండేటువంటి సంతోషం, అహంకారం కూడా ఉండవు. అవన్నీ తగ్గిపోతాయి. అది ఎవరి వాళ్ళ అనుభవం వాళ్ళదే. ఇప్పుడు మనకి భగవద్గీతలో ప్రిన్సిపల్ ఏంటి, భగవతత్వం అనేది ఒక నిరాకారమైనటువంటి శక్తి. ఆయన ద్వారానే ముందు పంచభూతాలు వ్యక్తమయ్యాయి, మనసు, బుద్ధి, అహంకారం వ్యక్తమైంది, ఆ తర్వాత జీవ చైతన్యం వ్యక్తమైంది. అంటే ఎప్పుడైతే ఇవన్నీ వ్యక్తమైనాయో అవి ఇక సృష్టికి ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నాయి. ఈ సృష్టికి ప్రాసెస్ చేసుకోవటంలో ఏంటి, మరి ఎందుకయ్యాను నన్ను జీవ చైతన్యంలో పడేసావు అంటే కేవలం అనుభవం ఎట్లా ఉంటుందో చూద్దామనేటువంటి భావంతో చేశాను అంటాడు. అంటే చీమలో ప్రాణం ఉంటే చీమ ప్రాణం ఎలా ఉంది, తర్వాత స్వామీజీ మనసు ఎలా ఉంది, మామూలు వాళ్ళ మనసు ఎలా ఉంది, ఇవన్నీ ఏంటి, ఎవరి అనుభవం వాళ్ళదే. ఈ నిజం చెప్పాలంటే ఈ అనుభవం అన్ని ఎవరి కోసం వేసుకున్నారు, ఆ పరమాత్మతత్వం నేను ఈ అనుభవాన్ని ఫీల్ అవ్వాలని వేసుకుంటున్నానులే అని అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం బాధపడటానికి కానీ సంతోషపడటానికి కానీ పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఓన్లీ ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతిలో ఏంటి, ఉండడము, మారడము, వెళ్ళడము అనేది సహజమైనటువంటి సిద్ధాంతం మనసులో పెట్టుకుంటే
ఇప్పుడు ఇక్కడ సంతోషపడేవాడు దుఃఖపడేవాడు ఉండడు. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఎవరిది? నీది కాదు, భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించుకోగలగాలన్నట్టే చెప్తున్నారబ్బా భగవద్గీత. సరే, దానికి ఏం చెప్పాడు? సరే అడిగావు కాబట్టి చెప్తున్నానయ్యా, అర్థం చేసుకో. ఇక్కడ నువ్వు వెళ్ళి చేసేదో ఏమీ లేదు. ఇక్కడ కొన్ని కర్మ చేయడానికి కొన్ని ఉన్నాయి. కర్మ అంటే ఏం లేదు, నీ శరీరం ద్వారా చేసుకుంటూ పోతావు. అంతా నా పని అనుకున్నప్పుడు నీకు టెన్షన్ వస్తుంది. ఇదంతా ఒక యజ్ఞం, యాగం, భగవతత్వం పని అనుకున్నప్పుడు నీకేం ఉండదు. అప్పుడు కదలకుండా మెదలకుండా టెన్షన్ లేకుండా చేసుకుంటూ పోతావు. ఎప్పుడైతే నీ కర్మని ధర్మబద్ధంగా భగవతత్వం అనేటువంటి విషయంగా చేశావో ఆటోమేటిక్గా నీకు వచ్చే లాభం ఏంది? నీ మనసు నిశ్చలంగా అయిపోతుంది. సో ఎప్పుడైతే మనసు నిశ్చలమైందో ఇంకా నేనేం తెలుసుకోవాలని ఇందులో అడుగుతుంటాడు అర్జునుడు. ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ అడుగుతాడు. అసలు నిజంగా సృష్టి ఏంది చెప్పవయ్యా అనేటువంటి విషయం అడుగుతాడు. అప్పుడు సృష్టి ఏమీ లేదయ్యా, ఒకళ్ళు చేసింది ఏమీ లేదు, నా ఆలోచనతోటి ఇదంతా వచ్చి పడింది. నీ ఆలోచనతోటి నువ్వు సృష్టి చేసుకుంటూ పోతున్నావు. నువ్వు పడే దుఃఖానికి కష్టానికి నాకేం సంబంధం లేదు. నువ్వు కూడా ఈ అనుభవం నాది కాదు, భగవతత్వాన్ని అనుకో, నీకు ఏ బాధ లేకుండా పోతాయి అనుకున్నప్పుడు నీ మనసులో పెట్టుకున్నటువంటి అన్ని కోరికలని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి పడేస్తావు. ఇంకా మనసు నిశ్చలం అయిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తావు? అసలు సత్యం ఏందనేటువంటి విషయంగా ఎంక్వైరీ చేసుకుంటూ పోతావు. ఓహో, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వమే కదా, నేను కూడా ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలని ఆలోచించినప్పుడు నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరకు వచ్చేటువంటి శక్తి ఉంది. కాకపోతే నువ్వేం చేస్తావు? ఈ అనవసర విషయాలన్నీ కోరుకోకుండా నిశ్చలమైన భక్తితోటి నాకు భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అని కనుక నువ్వు కోరుకుంటే వెంటనే నువ్వు జ్ఞానస్థితిలో ఉంటావు. జ్ఞాని లక్షణాలు ఏంటి? సుఖమైన దుఃఖపడడు, ఎగరడు, బాధ వచ్చినా దుఃఖపడడు, తర్వాత ఎండ వచ్చిందని దుఃఖపడడు, అయ్యో చలిగా ఉంది అని బాధపడ్డు, శీతోష్ణ స్థితులందు కానీ, తర్వాత లాభాందులు కానీ, ఆ తర్వాత సుఖ దుఃఖాలందు కానీ బ్యాలెన్స్డ్ ఉంటాడు. అందుకని ఏంటి? ఉన్నప్పుడే హాయిగా జీవన్ముక్తుడైపోతాడు. దేనికి పొంగడు కాబట్టి, నేనే చేస్తున్నాను అనుకోడు కాబట్టి లాభ నష్టాలతో సంబంధం లేదు. హాయిగా నీళ్ళు ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉన్నాయో, ఆకాశం ఎంత ఖాళీగా ఉందో, ఈ జ్ఞాని యొక్క మనసు కూడా అంతే ఖాళీగా ఉంటుంది. ఈ జ్ఞానికి నాకు పిసరంత కూడా తేడా లేదు. ఈ జ్ఞాని చేసే ప్రతి పని భగవతత్వ పని. కాకపోతే ఆ జ్ఞానస్థితి రావాలంటే నీ శరీరం మీద నువ్వు పని చేసుకోవాలి, నీ మనసు మీద నువ్వు పని చేసుకోవాలి, నీ బుద్ధి మీద నువ్వు పనిచేసుకొని నీ బుద్ధిని తీసుకెళ్ళి ఒకే విషయం మీద నువ్వు పెట్టగలగాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పటం జరిగింది. 1 నుంచి 6 వరకు సిద్ధాంతం అంతా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా 6 నుంచి 12 వరకు ఏంటి? భక్తి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఆల్మోస్ట్ ఆల్ 12వ చాప్టర్ అంతా ఎండ్ అవుతుంది. భక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భక్తి యోగం అనమాట. ఈ భక్తి యోగంలో ఏం చెప్పాడు? అసలు భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు? అంతే కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? భక్తుడంటే బాగా రోజులన్నీ నెలలు ఉపవాసాలు చేస్తారండి, ఎప్పుడు చూసినా ఉపవాసమేనండి, ఎప్పుడు చూసినా రామకోట రాసుకోవటమేనండి, ఎప్పుడు చూసినా వ్రతాలు పూజలేనండి, ఎప్పుడన్నా చూడండి ఆ గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారండి అంటాం. అంటే భక్తులంటే మన దృష్టిలో ఏంటి? భౌతికంగా కనపడుతున్న విషయాన్ని భక్తి అనుకుంటున్నాము. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? భౌతికానికి సంబంధించింది కాదు. మన మనసు మీద మనం పనిచేసుకొని, నా మనసు కూడా లేదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయంగా మన మనస్సుని, దాన్ని ఏమంటాము, బ్రహ్మాకార వృత్తిలో ఉంచగలగడం. బ్రహ్మాకార వృత్తి అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన. అంటే నువ్వు ఏమి ఆలోచించినా ఏం చేసినా లోపల ఆ భగవతత్వానికి సంబంధించిన ఆలోచన చేస్తూ, దీనికి ఏదో తమాషా వర్డ్ ఉందండి, చేస్తూ అనుకుంటూ ఉండడం. అంతే కదా. అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? ఏదైనా ఒక పెద్ద మనకు సుఖమైన విషయం వచ్చింది, అమ్మ కేవలం దేవుడి దయ వల్ల, భగవతత్వం వల్ల జరిగింది. ఏదైనా ఒక నష్టం జరిగింది, ఓహో ఇలా జరగాల్సిన అవకాశం ఉంది, ఇది కూడా భగవతత్వ ప్రసాదమే, ఇది దీన్ని మన దేనికి ముందుకు తీసుకెళ్తున్నాడో అనుకుంటాం. అంటే ఏంటి? ఇలా అనుకుంటూ అంటే మన భావాన్ని భగవతత్వం మీద పెడుతూ చివరికి మనమే భగవతత్వం అయిపోతాం. అది ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడైతే నువ్వు భగవతత్వం మీద మనసు పెడుతున్నప్పుడు ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలన్నీ ఎలా చూస్తావు? నువ్వు అవి కూడా భగవతత్వంలో భాగంగానే చూస్తావు. ఎందుకు? ఉన్నదంతా అందులో నుంచే వచ్చిందనే విషయాన్ని 100% మనం నమ్ముతున్నాంగా. ఫస్ట్ ఏంటి? అంతా ఒకటనేటువంటి విషయాన్ని మనం నమ్మగలగడం. అప్పుడు ఏ విషయాన్ని చూసినా ప్రతిదీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాదనుకోండి, ద్వైతంగా చూస్తున్నాము. మా దేవుడు, మా గుడి, మా దేశం, మా వాళ్ళు, ఇలా అన్నిటికీ మళ్ళీ విభజనలు పెట్టుకుంటూ పోతాం. ఎప్పుడైతే విభజన పెట్టుకుంటూ పోతామో వాళ్ళలో లోపాలు చూస్తాము, వాళ్ళలో మంచితనం చూస్తాం. అంటే మన మనసులో మనము లాభ నష్టాలు బేరీ చేసుకుంటాం. నాకు ఒక చిన్న కోరిక ఉంది, నా దగ్గరికి వచ్చినా
నా కోరిక అనుగుణంగా వాడేమన్నా ఎలా ఆమె కానీ ఏదన్నా వాళ్ళు నాకు ఉపయోగపడతారనేటువంటి దృష్టిలో చూస్తాం. ఈ భగవతత్వంలో ఉండి భగవతత్వం తప్ప ఇంకొకళ్ళు ఏమి లేదు అనుకునే వాళ్ళకి భౌతికంగా ఎవరో ఏదో ఇస్తారు, వాళ్ళు నాకు ఉపయోగపడతారు, వాళ్ళ వల్ల నేనేదో చేయబోతున్నాను అనేటువంటి భావం ఉండదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు కంప్లీట్గా ఉన్నదంతా ఒకటే తత్వం, ఆ తత్వమే అంతా సృష్టి అంతా వ్యక్తమైంది, అది నాలో కూడా ఉంది, అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని 100% నమ్మగాలి. అలా నమ్మినటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని నిన్న మనం కొంత మొదలుపెట్టి చదువుకున్నాము. ఈరోజు కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. ఏం చెప్పాడు అంటే ఏంటి ఇందులో ఇప్పుడు ఈ భక్తి యోగంలో చెప్పింది ఏంటి? ఏ విషయమైనా సరే సరిగా అర్థం చేసుకొని చెయ్యి. అంటే ఊరికి వాళ్ళెవరో ఒక వ్రతం చెప్పారు కాబట్టి వ్రతం చేద్దాం, వీళ్ళెవరో ఒక పూజ చేస్తారనేది కాదు. అసలు ఎందుకు చేస్తున్నాము, అసలు దీనికి తత్వం ఏంటి, ఏ తత్వం ఇది అంటే అసలు జ్ఞానం ఏంటి, అసలు భగవతత్వం ఏంటి, ఎందుకు ఈ పూజా విధానం చెప్పారు అని ప్రతిదీ అర్థం చేసుకొని చెయ్యి. ఇవన్నీ నీ వల్ల కాదు, మనసును ఒక దాని మీద నిలబెట్టు, బుద్ధిని నాకు అప్పగించు, ఇది కూడా నీ వల్ల కాదు. కాకపోతే ఏంటంటే తేలికగా ఉన్న పదం ఒకటి చెప్తాను, దాన్నన్నా చెయ్యి అంటాడు. ఏంటది? నీవు చేసేటువంటి ప్రతి పని భగవంతుడి ప్రసాదం అని మొదలుపెట్టి అనుకుంటూ ఆ వచ్చినటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని పరమాత్మ తత్వానికి వదిలడి. అంటే ఏంటి? ఫలాన్ని ఆశించకుండా చెయ్యి అంటాడు. ఏం చెప్పినా ముందు ఆ భగవతత్వం మీద నమ్మకం కలగాలిగా. అప్పుడు కదా కర్మయోగమా, భక్తి యోగమా, జ్ఞానయోగమా, ధ్యాన యోగమా అనేది. ఇప్పుడు ఇదంతా చెప్తున్నది ఎవరికి? కంప్లీట్గా భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అని నమ్మిన వాళ్ళకి. మరి అలా నమ్మిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? అటువంటి వాళ్ళంటే నాకు ఇష్టం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఎలా ఉంటుందని చెప్పాడు, నిన్న చదివాము. ఆయన మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూ చేద్దాం. నిన్న మాట్లాడుకున్నాం కదా, అంటే ఏంటి? ఈ 33 కోట్ల దేవతలు అన్నారు కదా, 33 కోట్ల కాదు, 33 రకాల గుణాలున్న దైవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ లక్షణాలన్నీ పెంపొందించుకోవాలి అన్నారు. అంతే కదా. ఫస్ట్ సృష్టి వ్యక్తం కాకున్నప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలుసు? ఏం తెలియదు. అంటే ఏంటి? సృష్టిని ముందుకు తీసుకెళదాము, అందరినీ సంక్రమంగా ఉంచుదాము, అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి విషయంగానే ఋషులు దేవతలు ఆలోచించుంటారు. కానీ ఇంకా స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తారు? అందుకని మనం కంప్లీట్గా సింబాలిక్గా నమ్మడానికి మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలకి ఆ పేర్లు పెట్టుకున్నారబ్బా. వరుణుడు అన్నాడు, వర్షానికి సంబంధించిన దేవత. అట్లాగే తర్వాత భూమి అన్నారు, అమ్మవారు భూమాత అన్నారు. ఆ తర్వాత అగ్ని అన్నాడు, అగ్నిదేవుడు అన్నాడు. తర్వాత వాయుదేవుడు అన్నాడు. ఆకాశం ఒకటే ఏ గుణము లేదు కాబట్టి ఆయనకి ఏ పేరు పెట్టలే. ఆకాశం అనేది ఖాళీ, కేవలం ఒక శబ్దం అన్నమాట. అందుకని ఆ శబ్దం లాంటి ఖాళీలో నుంచి వచ్చాడు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా మనసు, బుద్ధి, అహంకారం 4 తలకాయలు పెట్టున్నాడు. కానీ ఆయనకి కూడా గుడులు గోపురాలు కట్టలే. ఆ తర్వాత ఏంటి? తర్వాత ఇంకా అద్భుతం ఏంటి? మన దగ్గర ఉన్నది ఎంతసేపు చెప్పినా 2 శక్తులు ఉన్నాయి. ఒకటి మన ఆలోచన జ్ఞానం ఉంది, మన శరీరం, మన ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి అంటే ప్రాణశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి, ప్రాణశక్తి కలిపి ఇచ్చ కోసం మనం ఉన్నాం. ఇచ్చ అంటే ఏంది? అనుభవం కావచ్చు, సిద్ధి కావచ్చు, లేకపోతే మనం వాటిలో కోరికలు తీర్చుకోవడం కావచ్చు, వాటెవర్ ఇట్ మేబీ. అవన్నీ జరిగే ప్రదేశం వచ్చి శరీరం. ఇప్పుడు ఇక్కడ మన ఆలోచన చేసేది మన జ్ఞానం. దాన్ని ఆచరించడానికి కావాల్సింది మన ప్రాణశక్తి ఉండాలి. అల్టిమేట్ ఏంది? ప్రాణశక్తి మనం కనుక ఉందంటే మన ఆలోచన విధానం వండర్ఫుల్గా ఉంటుంది. ఆలోచన పక్కా ఉందంటే మన ప్రాణశక్తి 100% ఉంటుంది. అప్పుడు ప్రాణశక్తి, జ్ఞానశక్తి మన కోరిక అనేటువంటి భౌతిక ఇచ్చ కోసం కనుక కాకపోతే ఏ పని జరిగినా భగవతత్వం కోసం జరుగుతుంది. అల్టిమేట్ ఏం చెప్తున్నారు? నాకు భౌతికంగా ఎటువంటి కోరికలు అవసరం లేదు, కేవలం భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమి వద్దు అన్నప్పుడు మాత్రమే నీ మానసికంగా ఒకే ఆలోచన ఉంటుంది. ప్రాణంగా కూడా, ప్రాణశక్తి కూడా ఈ ఆలోచన ఇచ్చింది అమలు చేయడానికి రెడీగా ఉంటుంది శరీరం ద్వారా అని చెప్పింది. అల్టిమేట్ ఏంటి? ఎప్పుడు కుదురుతుంది ఇది? మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. స్వార్థంగా ఆలోచించడం మానేసేయాలి. ఏంటవి? మన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను వదిలేయాలి. ఎలా వదిలేస్తాం? హయ్యెస్ట్ దాని మీద నమ్మకం పెడితే మాత్రమే ఈ భౌతిక కోరికలన్నీ పోతాయి. ఎందుకంటే ముందు మనసు నిశ్చలం కావాలిగా. నిశ్చలం అయితే కదా ఎందుకు నేను టెన్షన్ పడుతున్నాను, ఎందుకు టెన్షన్ పడలేదు అనేటువంటి అవగాహన కూడా ఎవరికి తెలుస్తుంది? టెన్షన్ లేని వాడికే తెలుస్తుంది. టెన్షన్ ఉన్నప్పుడు టెన్షన్ అనే గోల పడతాడు. సొల్యూషన్కి ఎందుకు వస్తాడు? మరి ఆ సొల్యూషన్కి రావాలంటే ఎలా ఉండాలి? మన మనసు నిశ్చలంగా ఉండాలి. మరి నిశ్చలంగా మనసు ఉండాలి అంటే ఏంటి? ఒక పెద్ద హయ్యెస్ట్ దాని మీద మన మనసు నిలిపితే, మన బుద్ధి వికాసం చెందితే, భౌతిక విషయాల మీద కోరికలు అన్నీ తగ్గితే అప్పుడు మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. అటువంటి భక్తుడు నాకు ఇష్టము అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. ఏ ప్రాణి ఎందును ద్వేషభావం లేనివాడును. ఎందుకుంటుంది ద్వేషం?
ఈ ప్రాణి వల్ల నాకు లాభం వస్తుంది, నష్టం వస్తుంది అంటే ద్వేషం. భౌతికంగా నాకేం అవసరం లేదు, అన్ని ప్రాణులు పరమాత్మతత్వంలో భాగమైందనేటువంటి భావం, భేదం లేకపోతే ద్వేషం ఉండే క్వశ్చనే లేదు. అంటే అర్థం ఏంటి? ద్వేషం అనేది పెంచుకోకూడదు. ఎందుకు పెంచుకోకూడదు? పొరపాటునటువంటి భావం మనసులో వచ్చిన భగవతత్వం అంతా ఉందనేటువంటి విషయంలోకి పాజిటివ్ ఆలోచన కనుక వస్తే నెగిటివ్ ఆలోచన వెళ్ళిపోతుంది. అట్లా మన మీద మనం 24 గంటలు, మనం అంటే మన మనసు మీద మనం 24 గంటలు పనిచేసుకుంటూ పోతున్న తర్వాత ఆటోమేటిక్ అది మన సెకండ్ నేచర్ లాగా మారిపోతుంది. ఈ రియాక్షన్స్, ఈ ద్వేషాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకు? మన ప్రస్తుతం మన సెకండ్ నేచర్ ఏంది? అన్నిటికీ రియాక్ట్ అవ్వడము, ప్రతి చోట ఏదో ఆశించడం, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటే ఇవన్నీ చేస్తున్నాం. ఎప్పుడైతే నీ మనసు వెళ్ళి భగవతత్వం మీద నిలబడి నిశ్చలంగా ఉందో, ఈ ప్రాబ్లంకి కారణం పక్కవాళ్ళు కాదు, నా వల్లనే ఇదంతా జరిగింది, నేనే కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ జరిగింది ఎందుకు? నన్ను ముందుకు తీసుకెళ్ళటానికి జరిగింది. ఇది కూడా పరమాత్మతత్వంలో ప్రణాళిక అనేటువంటి విషయం అవగాహన వచ్చినప్పుడు ఇంక ద్వేషం అనేటువంటి పాయింట్ ఉండదు. అది చెప్తున్నాడు. తర్వాత ఏంటి? కరుణ కలవాడును. అంతసేపటికి ఏంటి? అంత నాదే కదా. ఇప్పుడు అందుకే 2 ప్రిన్సిపల్స్ చెప్పారు. అసలు సృష్టి ఎట్టా వచ్చిందయ్యా, ఎందుకు వచ్చిందయ్యా అంటే దానికి ఎవరు ఆన్సర్ చేయలే. మన వాళ్ళు కూడా ఏమంటారు? ఇట్స్ నథింగ్ బట్ మాయా అన్నారు. మాయ అంటే ఏంది? అసలు సృష్టి లేదు, పాడు లేదు, నీ మనసులో నువ్వు ఏముంటే అది నువ్వు చూస్తున్నావు, అసలు సృష్టి జరగలేదు, విశ్వం లేదు, బ్రహ్మాండం లేదు పో అన్నారు వాళ్ళు. ఎవరు? మన వాళ్ళు, అద్వైత వేదాంతంలోని, అదే భగవతత్వంలోని. రెండోది ఏమంటున్నారు? సృష్టికి మరి ఏంటంటే నువ్వే తయారు చేసుకున్నావు అన్నారు. అంతే. ఇప్పుడు ఇందులో చెప్పాలి అని ఆలోచన ఎవరికి వచ్చింది? నన్ను ఎవరైనా చెప్పారా? చెప్పమ్మా అని. ఏంలా, నాకే ఒక్కరోజు అనిపించింది, ఊరికి ఏదో వింటున్నాం కదా, మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని. మరి ఇప్పుడు నా సృష్టే కదా, మరి దీనికి వచ్చే లాభ నష్టాలకు బాధ్యత ఎవరిది అంటే కేవలం పరమాత్మతత్వం పని జరుగుతుంది అన్నప్పుడు లాభంతో కానీ నష్టంతో కానీ పని లేదు. లేదు నేనే చేస్తున్నాను అంటే దానికి సంబంధించిన లాభ నష్టాలు అనుభవించాల్సిందే. అందుకని ఎవరికైతే ద్వేషం పైగా ద్వేషభావం లేనివాడును, అప్పుడు తర్వాత పైగా సర్వప్రాణులందు అవ్యాజ్య ప్రేమ కరుణ కలవాడును. అంటే ఏంటి? ఎప్పుడైతే ద్వేషం ఎప్పుడు లేకుండా పోతుంది? నాది వేరు, అవతల వాళ్ళు వేరు అనుకున్నప్పుడే ద్వేషం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఏంటి? సృష్టికి కారణమే మాయ, మన సృష్టికి కారణం మనమే తయారు చేసుకున్నాం. అంటే కనపడుతున్న ప్రతిదీ నాదే అన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మా పిల్లలు ఏదైనా తప్పు చేస్తారు, నాకేమైనా కోపం వస్తుందా? రాదు. ఎందుకు? నా పిల్లలు కాబట్టి. అలా కాకుండా ఇదంతా నాదే అన్నప్పుడు ఓహో ఇదంతా సహజంగా జరుగుతుందిలే, వాళ్ళు పిల్లలే, ఓహో పెద్దవాళ్ళే, లేదంటే వీళ్ళు నాకు స్నేహితులే, లేదంటే వీళ్ళు కొంచెం దూరంగా ఉండాల్సిన వాళ్ళు లేని మనం గ్రహించుకుంటాం అనమాట. అంటే అలా గ్రహించుకోవాలి అంటే ఎట్లా? ముందు మన మనసు నిశ్చలంగా ఉండాలి కదబ్బా. నిశ్చలంగా ఉండాలంటే అనన్య భక్తి ఉండాలి అంటాడు. అట్లాగే ఇంకోటి ఏంటి? ఇలాంటి వ్యక్తి నాకు ఇష్టం ఉంటున్నాడు. ఆయన చెప్తున్నది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏదో మన గుళ్ళు గోపురాలు కట్టించమంటలా, ద్వేషం లేకుండా ఉండు, హాయిగా అందరితోటి ప్రేమగా ఉండు, కరుణతో ఉండు. కరుణతో ఏంటి? అడవిలో ఒక పువ్వు పూస్తుంది, ఆ పువ్వు పరిమళం అందరూ అనుభవిస్తూ ఉంటారు. అట్లాగే నువ్వు కూడా ఏదో నాకు కావాలి అనుకోకుండా మనమే పరిమళలాగా ఉండే విధమైనటువంటి మానసిక స్థితిని పెట్టుకో. ఆ తర్వాత ఏంటి? దుఃఖం లేదు, సుఖం లేదు, ఈ రెండు కూడా పరమాత్మతత్వంలో భాగమే. వేటికి వంగకు పొంగవాకు. ఆ తర్వాత క్షమ. ఇప్పుడు మనకు అన్ని ఉపయోగాలు చేసిన వాళ్ళని క్షమిస్తే గొప్ప కాదు, మనకు అన్యాయం చేశారని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని క్షమించగలగాలి. ఎందుకు? దానివల్ల మనం ముందుకెళ్తున్నాం అనేటువంటి అవగాహన ఉండాలి. అంటే ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా పిసరంతా కూడా వ్యతిరేకం ఉండకూడదు. క్షమ అంటే ఒక కరుణ, ఒక ప్రేమ, ఒక జాలి కాదు, దయ కాదు. మళ్ళీ అంటే ఏంటి? ఇదంతా సహజమే కదా, నేను కూడా ఇలానే ఉన్నాను కదా, నాలాగనే కదా అనేటువంటి ఒక భావంగా చూడగలగడం, అలాంటిది డెవలప్ చేసుకోవాలి. తర్వాత ప్రతి స్థితుల్లో ఎందు సంతుష్టుడై ఉండడం. అల్టిమేట్ ఏంటి? సంతోషం అంటే కంటెంట్మెంట్. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే ఈ మనసు 24/7 పరిగెడుతుంది. చిన్న విషయం, ఈరోజు అది ధ్యానం చేద్దామని కూర్చుంటే ఇది ఏదో చెప్తూనే యూరోపియన్ హిస్టరీ అని, ఆ తర్వాత మెక్సికో వాళ్ళది, ఆ తర్వాత బ్రిటిషర్స్ది, మన భారతీయుల హిస్టరీ, ఇవన్నీ మొదలుపెట్టి చూస్తూ ఉన్నాము అనేటువంటి ఆలోచన వస్తే మెడిటేషన్ ఏం కుదరలా. అంటే అంత చిన్న విషయానికి కూడా మనసు ఒప్పుకోదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా అంటే మరి ఏదన్నా ఈ ఒక పని చేయాలి అనేటువంటి విషయం వచ్చిందనుకో దాని మీదకే వెళుతుంది. అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థలందు కంటెంట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సంతుష్టి ఉండాలి, ఏ పని చేస్తుంటే ఆ పనిలో పెట్టుకోగలగడం ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మనస్సుని ఇంద్రియాలని పట్టుకోగలగాలి. అంతే కదబ్బా. మనం భక్తి అంటే ఏంటి? ఒకటే భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి మనసు నిలబడాలి అంటే భౌతికంగా వస్తున్నటువంటి ఇంద్రియాలు పిలుస్తుంటాయి, కోరికలు, అది చూస్తే బాగుంటుంది అంటుంది, ఇది వింటే బాగుంది అంటుంది, ఇది మాట్లాడితే బాగుంది అంటుంది, ఇది తింటే బాగుంది అంటుంది, స్పర్శ ఇది ఉంటే బాగుంది అది ఉంటుంది. ఆ తర్వాత ఏంటి? ఇట్లా మన ఇంద్రియాలు మనని తిప్పుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? వాటిని చక్కగా రెగ్యులేట్ చేసి
మనసుతోటి నోరు మూసుకొని ఉండు, ఇది కాదు ఇప్పుడు నువ్వు కావాల్సింది, అంత భగవతత్వమే, దాని మీద ఫోకస్ పెట్టు అనేటువంటి విషయాన్ని మనమే 24 గంటలు మన మనసు మీద మనం పనిచేసుకుంటూ భగవతత్వ భావంలోనే ఉండగలగాలి. అలాంటి వాడు నాకు ఇష్టం అంటున్నాడు. తర్వాత నా యందు దృఢమైన నిశ్చయం కలవాడును అయి నా యందే మనోబుద్ధులను అర్పణ చేసిన భక్తుడు నాకు ఇష్టం. అంటే అర్థం ఏంటి? నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఏం జరిగినా పరమాత్మ తత్వంకి జరిగేటువంటి ఫలమే తప్ప నాకేం సంబంధం లేదు అనేటువంటి విషయంగా ఉన్నటువంటి భక్తుడు నాకు ఇష్టం. ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా ఇందులో చెప్పింది ఏంటి? ఈ నాది అనేటువంటి పదానికి ఎక్కువ విలువ ఇవ్వకుండా నువ్వే అంటే ఎవరు? మళ్ళీ ఏదో అవుట్ సైడ్ ఉన్నది కాదు. నువ్వే అంటే నాలో ఉన్నటువంటి భగవతత్వమే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం మీద ఎవరైతే ఫోకస్ పెడతారో వాళ్ళంటే నాకు ఇష్టము అని చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఉంది, అది చదివి క్లోజ్ చేస్తాను. లోకమున ఎవ్వరికి ఉద్వేగం కలిగించిన వాడును, ఎవరి వలనను తాను ఉత్తేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష, భయము, ఉద్వేగము మొన్నగు వికారాలు లేనివాడు భక్తుడు నాకు ప్రియుడు. ఇప్పుడు తర్వాత మనం ఎలా ఉంటాం? అల్టిమేట్గా మన మనస్సు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? మన మనసు ఎప్పుడు కూడా అంటే టెన్షన్గా ఉంటుంది. ఎప్పుడు టెన్షన్గా ఉంటుంది. మనకి ఏదైనా ఒక కోరిక ఉంది, ఆ కోరిక సంబంధించినటువంటి పనులు నేనే చేసుకుంటూ పోతాను, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ నాకొక్కదానికే కాదు కదా పని, నాతో పాటు ఈ పనికి నిర్వర్తించాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి, అందరిలో ఒకళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఒకళ్ళకి ఇబ్బంది ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది? చాలా టెన్షన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? టెన్షన్ వచ్చిన వాడు ఏమైనా గమ్మున ఉంటాడా? అందరినీ తిట్టడం మొదలు పెడతాడు. అంటే ఏంటి? అట్లా ఎవడైతే ఎమోషనల్గా టెన్షన్ పడతాడో వాడు నాకు ఇష్టడు కాదు అంటాడు. తర్వాత అంటే అర్థమైంది, ప్రపంచాన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, ప్రపంచం వల్ల మనం ఇబ్బంది పడకూడదు. మనం ప్రపంచం వల్ల మనం ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాము? ఎవరి దగ్గర నుంచి మనం ఏమీ ఆశించకపోతే, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్టేషన్ చేయకపోతే మనకి ప్రపంచం గురించి టెన్షన్ లేదు. మరి ప్రపంచాన్ని ఎప్పుడు ఇబ్బంది పెడతాము? మళ్ళీ అక్కడ కూడా ఏదైనా ఆశించాము, అక్కడ వాళ్ళు టెన్షన్ పడతారు. అల్టిమేట్ ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకు, ప్రపంచం ద్వారా నువ్వు ఇబ్బంది పడవాకు. ఎప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది? నీకు ఏ కోరికలు లేకపోతే వస్తుంది. అంటే కోరికలు అంటే ఏంటి? ఉద్వేగమైనటువంటి కోరికలు సహజంగా జరుగుతున్నవి, జరగాల్సిందే. అవి జరిగిపోతే వాటికి ఏం నీకు టెన్షన్ ఉండదు. అందుకని ఏం చెప్తారు? మనం భౌతికంగా ఆలోచిస్తే ప్లాన్ ఏ అని పెట్టుకొని 10 మంది ఉన్నారు, 2 రావడం లేదు, వాట్ నెక్స్ట్ అని నువ్వు ఆల్టర్నేటివ్ ఇప్పుడు మన ప్లేయర్స్ని పెట్టుకుంటారు కదా, ఒకటికి కాలో చేయవరితే ఇంకోటి వచ్చేస్తాడు కదా. అలా మనం ప్రతిదానికి ఏంటి 2 రకాలుగా ఆలోచించి, మళ్ళీ ఇక్కడ 2 రకాలు చెప్తాడు. ఆలస్యం అమృతం విషం అన్నాడు. అంటే ఏంటి? ఆలోచించి ఏమి చెయ్యలేరు. ఆ తర్వాత ఏంటి? నిదానమే ప్రధానం అన్నారు. అంటే ఏంటి? 2 తప్పే. అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఏం పని చేయకుండా ఉండడం తప్పే, ఆలోచన లేకుండా సడన్గా చేయడం తప్పే. అంటే ఏంటి? ఎప్పుడైతే నీ మనసు నిశ్చలం ఉంటుంది, వెంటనే క్లారిటీ ఉన్న ఒక థాట్కి వచ్చేస్తావు. 24 గంటలు ఆలోచించవు, 24 గంటలు బాధించవు, ఒకటి ఇది వచ్చింది వాట్ నెక్స్ట్ అని వచ్చేస్తావు. ఎప్పుడు వస్తుంది నీకు అలాంటి మానసిక నిశ్చలత ఉంటే? ఎప్పుడు అలాంటి మానసిక నిశ్చలత ఉంటుంది? నీ మనసులో ఎటువంటి గందరగోళాలు లేకపోతే. ఎప్పుడు గందరగోళంగా లేకపోతుంది? అంతా భగవంతుడి పని జరుగుతుంది. జరగని ఒకవేళ రాలేదు, రేపు అవుతుంది, ఏం కొంపలంటుకుంటాయి అనేటువంటి ప్లానింగ్కి వచ్చేస్తావు. అంటే అలాంటి వాడు, అంటే ఏ ఉద్వేగం లేనివాడు. ఆ తర్వాత ఏంది? హర్షం, నేను గెలిచాను అన్నవాడు. ఆ తర్వాత ఈర్ష్య, భయం కూడా బేసిక్, అన్నిటికీ మూలం భయమే. ఎవరికైతే భయం ఉంటుందో వాడు నాకు పడడు, ఈర్ష్య ఉండేవాడు నాకు పడడు. తర్వాత ఎక్కువ నేను సక్సెస్ అయినానని ఫీల్ అయ్యేవాడు కూడా నాకు పడడు అంటాడు. నిజంగా వాడు ఎందుకు వాడే నిజమైన భక్తుడైతే ఎందుకు పడతాడు? ఇవన్నీ నాది అన్నప్పుడుగా నా సక్సెస్, నా భయము, తర్వాత నా హర్షము, నా ఈర్ష్య. ఇక్కడ నాదే లేదు, ఉన్నదంతా భగవతత్వం అన్నప్పుడు ఇక్కడ ఈర్ష్య లేదు, భయం లేదు, కంపారిజన్ లేదు, ఏమీ లేదు. అప్పుడు నాకు ఎలా నా మనసుకి ఏం వికారాలు ఉంటాయి? ఏ వికారాలు ఉండవు. ఇప్పుడు అల్టిమేట్గా చెప్పింది ఏంటి? ఎవరి మనసు అయితే వికారాలు లేకుండా ఉంటాయో అటువంటి వాళ్ళు మాత్రమే భగవతత్వం మీద మనసు పెడతారు. ఎవరైతే పరమాత్మతత్వం మీద మనసు పెట్టుంటారో వాళ్ళకి మాత్రమే వికారాలు ఉండవు. అంటే ఏంటి? సిద్ధాంతం అర్థం చేసుకోవటము, సాధన చేయడము, సిద్ధి స్థితికి రావడం. ఇవి రావాలి అంటే ఏంది? ముందు నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు సత్యమే కావాలి అనేటువంటి భావం కావాలి. శంకరాచార్య గారు చెప్పారు కదా, నాకు ముముక్షత్వం తప్ప ఇంకొకటి అవసరం లేదు అనుకున్నప్పుడు అప్పుడు షట్ సంపత్తి అంటాడు. ఏంటి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన. మన మనసు మీద మనం పనిచేసుకునేవి. ఇంద్రియాలు ఇబ్బంది పెట్టవు, మనసు ఇబ్బంది పెట్టవు, బయట విషయాలు ఇబ్బంది పెట్టవు, లోపల మనతో మనమే ఉంటాము, మనతో మనమే ఆనందపడుతూ ఉంటాము. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీ మనసు నీ
చేతికి వచ్చేస్తుంది. అప్పుడు నీకేం వస్తుందని చెప్తున్నాడు భగవద్గీతలో. దేవుడు వస్తాడని నేను ఎత్తుకుపోతావని చెప్పడల్లా, నీ బుద్ధికి వికాసం వస్తుంది. బుద్ధికి వికాసం వస్తే వివేకం వైరాగ్యం వస్తుంది అంటాడు. బుద్ధికి ఒకసారి వివేకం వైరాగ్యం వస్తే ఏమీ లేదు, ఇదంతా ఒక జస్ట్ డ్రామా నడుస్తుంది, ఈ డ్రామాలో నాది కూడా ఒక రోలేను, ఈ రోల్ ఏదో పోతాను, భార్య రోల్ యాక్షన్ చేసేస్తాను, అట్లాగే తల్లి రోల్ యాక్షన్ చేస్తాను, అట్లాగే ప్రొఫెషనల్ రోల్ యాక్షన్ చేస్తాను, ఆ రోల్ అయిపోయిన తర్వాత నా రోల్ నేను ఫుల్గా నా లోపల నేను ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను తప్ప దేనికి పరిగెత్తను, నాకేం అవసరం లేదు, నాకు భయము లేదు, కోరిక లేదు, ఏం జరగాల్సి ఉంటే జరిగిపోతుంది పో అనేటువంటి స్థితికి రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇదంతా మళ్ళీ చేయను. ఎప్పుడు వస్తుంది ఇది, నాకు ఇవేవి వద్దు అని భౌతికంగా నువ్వు డినై చేయగలిగినప్పుడు మాత్రమే. ముముక్షత్వం అంటే సత్యం కావాలి అనేటువంటి భావం వచ్చినప్పుడే, ఫ్రీడమ్ కావాలి అనేటువంటి భావం వచ్చినప్పుడే, ఎలా నాకు ఫ్రీడమ్ రావాలి, ఎక్కడ దీన్ని ఆపుతుంది ఏది, ఈ మనసే కదా అని మనసు మీద పనిచేసుకోవడం మొదలుపెట్టి ఈ మనసుని విశాలం చేసుకొని బుద్ధిని విశాలం చేసుకున్నప్పుడు ఇదంతా జస్ట్ టెంపరీ, దీనికంత టెన్షన్ అవసరం లేదు అనేటువంటి వైరాగ్యం వస్తుందని భగవద్గీత చెప్పడం జరిగింది. రేపు ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి 12వ చాప్టర్లో, రేపు కంటిన్యూ చేద్దాం. అంటే ఏంటి, ఇలా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్ళు నాకు ఇష్టం అంటాడు. మరి ఇలా ప్రాక్టీస్ చేయాలంటే ఏంటి, దాని మీద గట్టి నమ్మకం ఉండాలి. అంటే ఇదంతా కలిపి ఒక చైన్. అంటే అల్టిమేట్ ఏంటి, ఇలా కానీ చేయగలిగినప్పుడు మన మనసు అనేది నీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంటుంది. అది ఎవరి వాళ్ళ అనుభవం వాళ్ళదే. చూద్దాం రేపు ఏం చెప్తారో. నమస్తే.